వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు థర్స్డే నైట్ 7:30 ఆ టైంలో బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేశాను. సో ఈరోజు నైట్ అంతా చేద్దాం అనుకుంటున్నాను. రేపు ఆఫ్ ఉంది, స్ప్లిట్ వీక్ ఆఫ్, ఫ్రైడే సండే. సో థర్స్డే నైట్ బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మనకు ఫస్ట్ ఆర్డరే ఒక అమ్మాయి వచ్చినట్టుంది, రౌషానా అని. చూద్దాం. కస్టమర్ లొకేషన్కి అయితే 1 minute వెళ్ళిపోతాను. సో ఇంకా వాట్సాప్ గ్రూప్ లింక్ గురించి అడుగుతున్నారు కదా, ఇంకా క్రియేట్ చేయలేదు, తొందరలోనే క్రియేట్ చేస్తాను. చేసి ఆల్రెడీ అడిగాం కదా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి CHAKRIFX చక్రి FX. దానికి మీ ఫోన్ నంబర్ ప్లస్ ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ మీ ఐడి ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఒక మినిమం 10-20 పీపుల్ మెసేజెస్ వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి మీతో షేర్ చేస్తాను. కస్టమర్ లొకేషన్కి ఆల్మోస్ట్ వచ్చేసాను. భయంకరంగా ఉందండి ట్రాఫిక్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కార్ పూలింగ్ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో మ్యాక్సిమం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా కార్ పూలింగ్లో వెళ్ళేవాడిని. అంటే సేమ్ ఆఫీసు పక్కన ఆఫీసెస్ ఉన్నప్పుడు మన ఏరియా నుంచి ఆ ఆఫీస్ స్పేస్కి వెళ్ళడానికి కార్ పూలింగ్ చాలా ఉపయోగపడేది. అది కూడా బ్యాన్ అయింది ఇప్పుడు. దానికోసం పెరిగిపోయిందా ఈ ట్రాఫిక్, ఇంకా వేరే రీజన్సా తెలియదు, చూద్దాం. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను, కాల్ చేద్దాం. There is a Badam Shake shop, right? వచ్చేసి 4.3 kilometers. సో అక్కడ అటు సైడ్ వెళ్ళాలి. సో ఈ ఆర్డర్కి మనకు ఎంత చూపించిందంటే 53 rupees. 4.3 kilometers 53. అదే ర్యాపిడోలో అయితే 30 రూపాయలు ఇస్తుంది. సో 10 తర్వాత మాత్రమే ర్యాపిడో చేసుకోవచ్చు, ఎందుకంటే 30% సర్చ్ ఫీ ఉంటుంది ఎక్స్ట్రా. సో కస్టమర్ డ్రాప్ చేసి అమౌంట్, ఎస్టిమేట్ అమౌంట్ అప్పుడప్పుడు డిఫరెన్స్ అవుతుంది. డిఫరెన్స్ అంటే మనకు చూపించే 53 అయితే దానికన్నా తక్కువే వస్తుందన్నమాట. ఎందుకంటే మనం టైం తొందరగా వెళ్ళిపోయామంటే ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది. సో ఎంత వచ్చింది అనేది చూపిస్తాను. ఇంకా 1 minute ఉంటే కస్టమర్ డ్రాప్ చేస్తాను. అంతలోపనే ఒక ఆర్డర్ వచ్చిందన్నమాట, లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్. మారతల్లికి 15 kilometers వెళ్ళాలి, 1 hour చూపిస్తుంది. సో ఈ కస్టమర్ని డ్రాప్ చేసి నెక్స్ట్ కస్టమర్ని పికప్ చేసుకొని ఎలక్ట్రానిక్ సిటీ phase 2 నుంచి phase 1కి వచ్చాము. phase 1 ఎలక్ట్రానిక్ సిటీ phase 1 నుంచి మారతల్లి వెళ్ళాలి. చూద్దాం. 15 చూపిస్తుంది, మనకు 53 అని చూపించింది. సో ఇన్స్టాగ్రామ్లో బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ వస్తున్నాయి. సో తొందరలోనే యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. తొందరలోనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం పేషెన్స్గా ఉండండి. సో నెక్స్ట్ ఆర్డర్ చూపిస్తాను. 180 rupees అంట. 15.6 kilometers వెళ్ళాలి, 1 hour 4 minutes అవుతుంది. 4th క్రాస్ రోడ్, సంజయ్ నగర్, మారతల్లి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చూడండి మీరు. 15 kilometersకి 1 hour అంటే ఈ ట్రాఫిక్లో మొత్తం ఒళ్ళు హూనం అవుతుంది అనమాట. తప్పదు, అలాగే చేయాలి. 131 చూపిస్తుంది మనకు.
ఇక్కడ ఎస్టిమేట్ 180 చూపించింది. 130కి ఎలా వచ్చిందో చూద్దాం. థ్యాంక్ యూ. 131 క్రెడిటెడ్, కానీ 180 చూపించింది. మరి ఎందుకు తక్కువ వచ్చిందో చూద్దాము. వన్ 131 కలెక్టెడ్ అయితే 172 మనకు ఊబర్ ఇచ్చిందనమాట. సో అది వ్యాలెట్లో చూసుకోవచ్చు. ఎర్నింగ్స్ బ్యాలెన్స్ ఇంకా అప్డేట్ అవుతుంది. 42 రూపీస్ బ్యాలెన్స్, 130 కస్టమర్ పే చేశాడు. సో ఇట్లా ఏదో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సరే, ఇంతవరకు 222, 2 ట్రిపుల్ చేశాను అంతే. 8:30, 1 అవర్కి. టైం 9:35. ఫోన్ చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని. ఇక్కడ మారుతల్లిలో ఉన్నాను. మారుతల్లిలో పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఇది వచ్చేసి 2.3 కిలోమీటర్స్. ఈ షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ కాకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్ దొరికితే బాగుంటుంది. అంటే టైము 10 దాటాల. 10 దాటితే బస్ ఫెసిలిటీ కొన్ని చోట్ల ఉండదు కదా, అక్కడి నుంచి మనకు ఆర్డర్స్ అయితే వస్తాయి. ఓకే, $36 వచ్చింది. థ్యాంక్ యూ. ప్రీక్విటీ పెయిడ్. ఓకే, ఇంకా 2:59 టైం. ఇంకా 10 అవ్వడానికి ఇంకో 15 మినిట్స్ ఉంది. 15 మినిట్స్ దాటిన తర్వాత ర్యాపిడో కూడా ఓపెన్ చేస్తాను. ఏదైనా లాంగ్ ఆర్డర్స్ వస్తే బాగుంటుంది. చిన్న చిన్న ఆర్డర్స్తో బాగా టైర్డ్ అయిపోతాం. టైం 10:35. అన్నీ చిన్న చిన్న ఆర్డర్స్ వస్తున్నాయి. పెద్ద ఆర్డర్ పడుతుంది అనుకుంటే లేదు, ఎంతసేపు వెయిట్ చేసినా కూడా. ఇద్దరి అన్నీ చిన్న చిన్న ఇలా చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకుంటూ పోతే అంతే. థ్యాంక్ యూ. అన్నీ 30 రూపాయలు, 35 రూపాయలు, 43 రూపాయలు ఇలాగే వస్తున్నాయి. మారుతల్లి దగ్గర ఇరుక్కుపోయినాను ఈరోజు. చూద్దాం, ఆర్డర్స్ వస్తాయి మామూలుగా. థర్స్డే నైట్ ఈరోజు. ఏమంటే MG రోడ్ అటు సైడ్ వెళ్ళాలి. టైం వచ్చేసి 3:34. నైట్ అంతా రైడ్స్ చేస్తా ఉన్నాను. ఎల్లంక వెళ్ళాను. ఎల్లంక వెళ్తే అక్కడి నుంచి 18 కిలోమీటర్స్ రైడ్స్ వెళ్ళాయి. మధ్యలో రైడ్ వచ్చింది రెస్టారెంట్కి నుంచి మళ్ళీ ఖాళీగా వస్తా ఉంటే MG రోడ్లో ఇంకొక రైడ్ వచ్చింది. రెస్టారెంట్ పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. టైము 5:30. ఇందిరానగర్లో ఉన్నాము. ఇంటికి డెస్టినేషన్ పెట్టాను అనమాట. ఊబర్లో ఒక ఆర్డర్ వచ్చింది, 7 కిలోమీటర్స్ ఆర్డర్.
కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. 5:30కి అమ్మాయి చేసింది. It might get phone silencer, right? You can keep it in the middle. Yeah. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాను. ఏ రోజు ఎంత సంపాదించాను చూపిస్తాను. అర్నింగ్స్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ అయితే మొత్తం 10 ట్రిప్పులు చేశాను అనమాట. 7 hours. అది నిన్న అంటే ఫ్రైడే అన్న ఈవినింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు 937 ప్లస్ 196 200 అనుకోండి. 1100 అండ్ చేంజ్. దాంతోపాటు మనం ఊబర్లో అంటే ర్యాపిడోలో కూడా చేశాను. ర్యాపిడోలో 320 టోటల్గా 1130 ప్లస్ 320 వచ్చేసి 1450లో మనం ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ తిరిగాం. సో ఒక 400 పెట్రోల్ తీసేస్తే మనకు అర్నింగ్స్ వచ్చేసి ఈవినింగ్ మొత్తం నైట్ అంతా చేస్తే 1000 రూపీస్. ఇది బైక్ ట్యాక్సీ అర్నింగ్స్. 10 గంటలు వర్క్ చేస్తే 10 అంటే 1000 రూపాయలు వస్తుంది. అది కథ. సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా అలసిపోయాను. ఇది నా GoPro setup. See you in the next vlog. Keep watching. Thank you so much for your support.